ఎప్పుడైతే భార్య దగ్గర తనకు కావాల్సిన దానికి దొరకట్లేదో, భర్త అనేవాడు నేను చెప్పాను ఎప్పుడైనా బౌండ్ టు వైఫ్ ఉంటాడు. ఎంత గర్ల్ ఫ్రెండ్స్ అన్నా ఉండనివ్వండి, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండనివ్వండి, పిల్లల కోసం ఆ ప్రాజనీ కోసం ఆగిపోతారు. ఇది నేను గమనించి నా అనుభవపూర్వకంగా నేను చెప్పింది. లిటరల్గా ఎంత ఇష్టం ఉన్నా ఇంకొక గర్ల్ ఫ్రెండ్ మీద కానీ, లేకపోతే ఇంతకు ఎంతో సుఖం ఇచ్చే అమ్మాయి మీద కానీ, లేకపోతే ఇతను ఏవి ఇవ్వకపోయినా ఎదురు డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అవును, ఇతని మీద ఇష్టంతో ఉండే అమ్మాయిని కూడా భార్య ఎంత రాక్షసైనా, ఎంత టార్చర్ పెట్టినా నైట్ అయితే ఇంటికే వెళతాడు, ఆ పిల్లలతోనే ఉంటాడు. తండ్రి అనేవాడు, భర్త అనేవాడు. ఇది కూడా అతను ఓవర్కమ్ చేసి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు అంటే దెర్ ఇస్ సంథింగ్ దట్ భార్య నీడ్ టు చేంజ్. తప్పు భార్యదే అని అంటాను అలాంటి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇది మనం భార్యా బాధితుల సంఘం గురించి అలాంటి పరిస్థితుల గురించి మాట్లాడుకునే వర్గానికి వస్తే, ఏదైతే ఇంట్లో దొరకట్లేదు, ఎంత ప్రయత్నించినా కట్టుదిట్టంగా తనని చేసుకున్నా సరే టార్చర్ ఎక్కువైపోయి మానసిక ప్రశాంతత, శారీరక సుఖము అండ్ ఒక అర్థం చేసుకునే తత్వం. ఇతను ఏదో ఈరోజు ఏదో చేశాడు, వెళ్ళి భార్యతో చెప్పాలనుకుంటాడు, నీ బొందలే నువ్వు ఎప్పుడు ఇంతే, ఏం సక్సెస్ అవుతావు, ఎప్పుడు అప్పులు చేస్తావు, నీ అది కాదు భర్త కోరుకునేది. అదే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను ఇది గోత్రం ఇలా ఎందుకు చేయకూడదు, ఇలా చేయొచ్చు కదా, పోనీ నేనేమన్నా హెల్ప్ చేయనా, ఇదేమన్నా సపోర్ట్ చేయనా అని ఈ అమ్మాయి అంటది. ఇక్కడ మనం రెండు విషయాల్లోనూ ఇదొక అందమైన అబద్ధం, ఇది అర్థం కాని ఒక బ్రూటల్ నిజం భార్య అనేది. సో ఈ రెండిట్లో మనిషికి ఇందులో ఉండాలనున్నా ప్రతిసారి సుఖం సంతోషం కావాలనిపిస్తుంది. అసలు ఇందులో ఉండేదే సుఖం సంతోషం కోసం అయినప్పుడు, అది లేనప్పుడు భరించి ఉండే ప్రతి మగాడికి ఒక వెసులుబాటు కావాలి. అది తీసుకొని మళ్ళీ వస్తున్నాడా లేదా అనేది ప్రశ్నార్థకం. ఒకవేళ తీసుకొని వస్తుంటే భార్య దానికి సంతోషించాలి, కుదిరితే కూర్చొని మాట్లాడగలగాలి. మీ ఇబ్బంది ఏంటి, నేనేమన్నా మీకు ఇవ్వలేకపోతున్నాను, నేను ఇవ్వలేకపోతే నా లోపాన్ని నేను సరిదిద్దుకోవడానికి నాకు కోపం వచ్చేస్తోంది, మీరు ఇంకొకరితో ఉంటే నేను భరించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నలుగురిలో రేపొద్దున మన పిల్లలు పెళ్ళవ్వాలన్నా ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. నేను కాదనట్లా, మిమ్మల్ని సుఖపడద్దు అనట్లేదు, మిమ్మల్ని నేను టార్చర్ పెట్టాలనుకోవట్లేదు. చాలా మంది చెక్ చేసి ఇంకా ఇది చేసినప్పుడు వీళ్ళకి ఇంకా చేయాలనిపిస్తుంది.